చేపల పులుసు తయారీ విధానం. ముందుగా 2 కేజీలు చేపల్ని తెచ్చుకొని శుభ్రంగా కడిగి దానికి ఉప్పు పసుపు వేసి కడిగితే నీసు వాసన లేకుండా ఉంటుంది. అలా కడిగిన తర్వాత ఇందులో సాల్ట్ 2 టేబుల్ స్పూన్, పసుపు 1 టేబుల్ స్పూన్, కారం 3 టేబుల్ స్పూన్, ఒక పెద్ద ఉల్లిపాయ, 10 పచ్చిమిరపకాయలు, కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ముక్కలకి పట్టేలాగా. ఇప్పుడు అల్లం 100 గ్రాములు, చిన్నులపాయలు 100 గ్రాములు, పెద్ద సైజు ఉల్లిపాయ పేస్ట్ చేసుకోవాలి. అలానే 2 టేబుల్ స్పూన్ గసగసాలు, 5 యాలకులు, ఒక చిన్న కొబ్బరికాయ పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు చేపలు సట్టి పెట్టుకొని దాంట్లో 150 గ్రాములు నూనె వేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత అల్లము, చిన్నులపాయ, పెద్ద ఉల్లిపాయ వేసుకున్న పేస్ట్ వేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం మగ్గిన తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలి. 150 గ్రాములు చింతపండు గుజ్జు, కొంచెం పొడి మసాలా వేసుకోవాలి. ధనియాలు 4 టేబుల్ స్పూన్స్, చెక్క 4 ముక్కలు, లవంగాలు 10, పొడి మసాలా వేసుకున్న తర్వాత గసగసాలు, యాలకులు, కొబ్బరి పేస్ట్ కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకొని ఇందులో కొంచెం కొత్తిమీర జల్లుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవటమే. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్ గా మనం